అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్ మనందరికీ తెలుసు. మనం ప్రతి ఒక్క పంటలో దీన్ని యూజ్ చేస్తాం. ప్రతి ఒక్క రైతుకు మనం దీన్ని సజెస్ట్ చేస్తాం. దీని గురించి మనం ఈరోజు తెలుసుకుంటున్నాం. రైట్. వెస్టీజ్ అగ్రి ఉత్పత్తులు పంట క్షేత్రం మరియు దాని నాణ్యత స్థిరమైనది. పెరుగుదల కోసం వెస్టీజ్ ఉత్పత్తుల శ్రేణిని అందిస్తుంది. ప్రతి పంటకు మనం దీన్ని వాడుకోవచ్చు. దీని యొక్క ప్రాముఖ్యత ఏంటంటే భూమిని గుల్లబార్చడం, వేరు వ్యవస్థ డెవలప్మెంట్ చేయడం, అండ్ నెక్స్ట్ భూమి నాణ్యంగా ఇప్పుడు మొత్తం ఫర్టిలైజర్స్ మొత్తం కెమికల్స్ యూజ్ చేయడం వల్ల నేల అనేది సారం దిగిపోతుంది. కాబట్టి మన వెస్టీజ్ అగ్రి గ్రాన్యువల్స్ వాడడం ద్వారా నేల ఎక్కువ రోజులు మనకు పంటని ఇవ్వడానికి రెడీ అవుతుంది. అండ్ లేకపోతే ఇట్లనే కెమికల్స్ వాడితే భూమి నాశనం అవుతుంది. రైట్. ఇవి ఆధునిక బయోటెక్నాలజీపై ఆధారపడి ఉంటాయి మరియు మెరుగైన షూట్ అభివృద్ధి, నేల ఆరోగ్యం, నేల యొక్క కండిషన్ యొక్క వ్యాధులకు రోగనిరోధక మరియు మంచి పంట పోషణ ద్వారా దిగుబడిని పెంచడంలో సహాయపడుతుంది. రైట్. మనందరికీ తెలుసు నేల యొక్క ఆరోగ్యాన్ని పెంచుతుంది అండ్ రూట్ సిస్టమ్ డెవలప్మెంట్ చేస్తుంది. మొక్క ఆరోగ్యంగా ఉండేటట్టు చూసుకుంటుంది. రైట్. అండ్ నెక్స్ట్ అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్ అనేది మొక్కల జీవ ఉద్దీపన. ఇది పునరుత్పాదక వ్యవసాయ బయోమాస్ నుండి సేకరించింది 1.5% హ్యూమిక్ పదార్థాలను కలిగి ఉంది. ఇది హ్యూమిక్ యాసిడ్, పల్పిక్ యాసిడ్ మరియు హ్యూమిక్ వంటి పదార్థాలు క్రియాశీల రూపాలను కలిగి ఉంటాయి. ఇవి ఫైటో హార్మోన్ వంటి కార్యాచరణలు ప్రదర్శిస్తాయి. మనకు తెలుసు దీంట్లో 3 రకాల యాసిడ్స్ ఉంటాయి: హ్యూమిక్ యాసిడ్, పల్పిక్ యాసిడ్ అండ్ హ్యూమిక్. రైట్. అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్ ప్రయోజనాలు. దీని యొక్క ప్రయోజనాలు మనం ఇప్పుడు చూసుకుందాం. మొక్కల జీవక్రియ ప్రక్రియను వేగవంతం చేయడంలో సహాయపడుతుంది. అంటే మొక్క యొక్క పెరుగుదల కానీ శాఖలు కానీ రైట్ పోషకాలను గ్రహించడంలో సహాయపడుతుంది. తద్వారా పంట దిగుబడి పెరుగుతుంది. నాణ్యమైన పంటని మనం తీసుకోవచ్చు, ఆరోగ్యకరమైన పంటని మనం తీసుకోవచ్చు అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్ వాడడం ద్వారా. ఇది నేల ఆకృతి, సచ్ఛిద్రత, గాలిని నీటిని పట్టుకునే సామర్థ్యాన్ని పెంచడానికి సహాయపడుతుంది. నేలలో ప్రయోజనకరమైన సూక్ష్మజీవులు జనాభాను పెంచడంలో సహాయపడుతుంది. అంటే ప్రయోజకరమైన సూక్ష్మజీవులు మనకు వానపాములు, ఎర్రలు, నట్టలు, గుల్లలు, ఆరెద్ర పురుగులు, గడ్డి జింకలు, ఇవన్నీ రైతుకు మేలు చేసే పురుగులను వీటిని తయారు చేయడానికి ఇది తోడ్పడుతుంది. అధికేషన్ మార్పిడి సామర్థ్యం అనే నైట్రిమెంట్ బాధ్యత సహాయపడుతుంది. పోషకాలు షీటింగ్లను నిరోధిస్తుంది. రైట్. నెక్స్ట్ అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్ ప్రయోజనాలు. అబయోటిక్ మరియు బయోటిక్ ఒత్తిడిని నిరోధించడంలో పంటకు సహాయపడుతుంది. అంటే బయోటిక్ అని అంటే ఉష్ణోగ్రత, ఇప్పుడు ఎక్కువ ఎండ కానీ తక్కువ ఎండ కానీ కొన్ని చెట్లకు తట్టుకునే శక్తి ఉండకపోవచ్చు. ఇది ఏం చేస్తుంది అని అంటే ఉష్ణోగ్రతలను కూడా నియంత్రించి చెట్టుకు కావలసినంత, అంటే అది తాకినా కానీ ఆపట్టుకునేంత శక్తిని మన అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్ మొక్కలకు అందిస్తుంది. రైట్. మొక్కల సహనాన్ని మెరుగుపరుస్తుంది. కరువు ఒత్తిడిని, చాలా ఎక్కువ మరియు తక్కువ ఉష్ణోగ్రతల ఒత్తిడిని, లవణీయత ఒత్తిడి, కీటకాలు, తెగుళ్ళు మరియు పంట వ్యాధులు, ఇవన్నిటిని కూడా మనకు అందిస్తుంది. ఇవి ఉత్పత్తి యొక్క నాణ్యత మరియు సెల్ఫ్ జీవితాన్ని మెరుగుపరచడంలో తోడ్పడుతుంది. అంటే మొక్క యొక్క తన యొక్క సెల్ఫ్ జీవితం, అంటే ఇప్పుడు మనకి వెళ్ళిన పంట కూడా కావచ్చు, ఎక్కువ రోజులు నాణ్యంగా ఉండడానికి తోడ్పడుతుంది. ఇప్పుడు టమాటా కానీ, వంకాయ కానీ,
కొన్ని రోజుల తర్వాత ఇప్పుడు బయటివి వాడితే కొన్ని రోజులకి ఖరాబ్ అయిపోవడం, మనవి వాడితే ఏంటంటే ఒక 2-3 రోజులు ఎక్కువ ఉండి నాణ్యంగా ఉండే అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ వరి, ప్రతి పంటలో మామిడి, అది ఏదైనా కానీ నాణ్యంగా సెల్ఫ్ జీవితాన్ని అంటే తనను తాను ఎక్కువ రోజులు ఉంచుకోవడానికి ప్రయత్నం అగ్రి హ్యూమిక్ గ్రాన్యుల్ తోడ్పడుతుంది. ఇది మొక్కల యొక్క శక్తిని మరియు పెరుగుదల రేటును మెరుగుపరుస్తుంది. అంటే ప్రతి ఒక్క మొక్క శక్తిని ఇది పెంచుతుంది అగ్రి హ్యూమిక్ గ్రాన్యుల్ అని, రైట్. అండ్ నెక్స్ట్ ఎలా ఉపయోగించాలి? పొలం మరియు యాడ్ ఎరువులతో కూడా కలపచ్చు. ప్రతి ఎరువుతో దీనిని కలపచ్చు. యూరియా కావచ్చు, డిఏపి కావచ్చు, బీసీపీస్ కావచ్చు, దేనితోటైనా మనం దీన్ని కలపచ్చు. అండ్ ఎరువులలో కూడా కలపచ్చు. దీనిని నర్సరీలో నాటడానికి ముందు దశలో లేదా నాటుకునే దశలో కూడా మట్టిలో కూడా దీన్ని కలపవచ్చు. నాటడానికి ముందు మట్టిలో కలిపి వేయచ్చు, అంటే నేలలో కూడా. అండ్ నెక్స్ట్ నాటినాక కూడా కలపచ్చు. ఇది 20-25 రోజుల మార్పిడి. విత్తనం తర్వాత 25-30 రోజుల వ్యవధిలో వేయవచ్చు. అంటే ఇప్పుడు మనం వరి కావచ్చు, గోధుమలు కావచ్చు, ఏమన్నా పంటలు వేసినప్పుడు ఫస్ట్ నేలలో కూడా వేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఒకవేళ నేలలో వేయకపోతే వరి వేసిన 15 డేస్కి వేసి మళ్ళీ ఒక 30 డేస్కి మళ్ళీ వేసుకోవచ్చు. పుట్టకొచ్చిన గంటలు కదా, అప్పుడు దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. మంచి దిగుబడిని మనం తీసుకోవచ్చు. వెస్టీజ్ అగ్రి హ్యూమిక్ గ్రాన్యుల్స్, దీని యొక్క డిపి ప్రైస్ ఇప్పుడు పెరిగింది. 740, ఎంఆర్పి వచ్చేసి 900 అయింది. పివి వచ్చేసి 24.67.